సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా మరో ఆసక్తికర సిరీస్‌కు సిద్ధమైంది. 5 టీ20ల సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా మంగళవారం రాత్రి 7 గంటలకు స్టార్ట్ అయ్యే తొలి మ్యాచ్‌లో టీమిండియా సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. అప్‌కమింగ్ టీ20 ప్రపంచ కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. టీ20లో వరుస విజయాలతో దూరమీదున్న టీమిండియా అదే దూకుడును కనబర్చాలని చూస్తుంది. ఇక టీమిండియా అయితే 2025లో ఇప్పటి వరకు ఆడిన 17 టీ20 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. ఇండియా, ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా జట్లపై సిరీస్ విజయాలను సాధించింది. అలాగే యూఏఈలో జరిగిన 2025 ఆసియా కప్ను కూడా గెలిచింది. ఇక సౌత్ ఆఫ్రికా అయితే డిఫెండింగ్ ఛాంపియన్ను ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉంది. దాంతో ఈ తొలి టీ20 మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇరు జట్ల మధ్య లాస్ట్ 5 మ్యాచెస్లో ఫామ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇండియా లాస్ట్ 5 మ్యాచెస్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. మిగిలిన 4 మ్యాచ్ల్లో గెలిచింది. అండ్ సౌత్ ఆఫ్రికా లాస్ట్ 5 మ్యాచెస్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. మిగిలిన 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మధ్య టీ20లో హెడ్ టు హెడ్ స్టాట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ ఇరు జట్ల మధ్య 31 మ్యాచ్లు జరిగింది. అందులో టీమిండియా 18 మ్యాచ్లు గెలిచింది అండ్ సౌత్ ఆఫ్రికా 12 మ్యాచ్లు గెలిచింది. మిగిలిన ఒక్క మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇక పిచ్ రిపోర్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే కటక్లోని బరబటి స్టేడియంలో మొదటిసారిగా రెడ్ సాయిల్ పిచ్ను రెడీ చేస్తున్నారు. కొంచెం ఎర్ర రంగు, కొద్దిగా పచ్చిదనం, మరికొంత బోన్స్ ఉండేలాగా పిచ్ను రెడీ చేస్తున్నారు. దీంతో ఇది కొంచెం వాంకాడే పిచ్ లాగా ఉంటుంది. స్టార్టింగ్ ఓవర్లలో పేసర్లకు కొంత సింగిల్ లభించనుంది. ఆ తర్వాత స్పిన్నర్లకు కొంత గ్రిప్ దొరకనుంది. ఇక డ్యూ వల్ల బౌలర్లకు చాలా ఇబ్బంది కూడా కలిగే ఛాన్స్ ఉంది. కటక్ ఇప్పటి వరకు నిర్వహించిన 3 టీ20లో దక్షిణాఫ్రికా రెండింటిలో ఆడి రెండింటిలోనూ గెలిచింది. 2015లో సౌత్ ఆఫ్రికా భారత్ను కేవలం 92 పరుగులకే ఆల్అౌట్ చేశారు. దాని తర్వాత 7 ఏళ్ల తర్వాత మరో మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచారు. ఆ మ్యాచ్లో హెన్రిచ్ క్లెజన్ ఏకంగా 46 బంతులు 81 పరుగులు చేశాడు. సో దీన్ని బట్టి చూస్తే సౌత్ ఆఫ్రికాకు ఇక్కడ పిచ్లో మంచి రికార్డే ఉంది. ఇక ఇండియా టీం విషయానికి వస్తే గాయాలతో భారత జట్టుకు దూరమైన టీమిండియా వన్డే అండ్ టెస్ట్ కెప్టెన్ శుభ్మాన్ గిల్, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరి రాకతో టీమిండియా కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక శుభ్మాన్ గిల్ రావడంతో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్ లో ఉన్నాడు అండ్ స్ట్రైక్ రేట్ కూడా 200+ గా ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలో ఆడనుండగా హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మ 4వ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. గత కొంతకాలంగా పేలో ఫామ్ తో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ కు ఈ సిరీస్ కీలకంగా మారనుంది. అతనిపై విమర్శలు తగ్గాలంటే బ్యాట్ తో పని చెప్పాల్సిందే. ఇక పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా అండ్ శివం దుబే ఆడనుండగా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లుగా ఆడనున్నారు. వికెట్ కీపర్ గా సంజు శాంసన్ కు అవకాశం దక్కనుంది. హిట్టర్ గురించి ఆలోచిస్తే జితేష్ శర్మ తుది జట్టులోకి వస్తాడు. ఇక స్పెషలిస్ట్ పేస్ బౌలర్ గా బుమ్రా ఆడనున్నాడు. ప్రస్తుతం బుమ్రా టీ20లో 99 వికెట్లను తీసుకున్నాడు. బుమ్రా 100 వికెట్ల మార్కును అందుకోనున్నాడు. ఇకపోతే మరో స్పెషలిస్ట్ పేస్ బౌలర్ గా హర్షదీప్ సింగ్ ను ఆడించాలనుకుంటే మాత్రం కుల్దీప్ యాదవ్ పై వేటు పడనుంది. సౌత్ ఆఫ్రికాతో 3వ వన్డేలో కుల్దీప్ యాదవ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. కానీ టీం కాంబినేషన్ లో భాగంగా అతను బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక సౌత్ ఆఫ్రికాతో మొదటి టీ20 మ్యాచ్ కు టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా శుభ్మాన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఆడతారు. అండ్ థర్డ్ లో సూర్యకుమార్ యాదవ్, 4th లో తిలక్ వర్మ, 5th లో హార్దిక్ పాండ్యా, 6th లో శివం దుబే, 7వ స్థానంలో జితేష్ శర్మ లేదంటే సంజు శాంసన్, 8వ స్థానంలో అక్షర్ పటేల్, 9వ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, 10వ స్థానంలో వరుణ్ చక్రవర్తి, 11వ స్థానంలో కుల్దీప్ యాదవ్ లేదంటే హర్షదీప్ సింగ్ లలో ఒకరు ఆడనున్నారు. ఇక సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే పాకిస్తాన్ పర్యటనలో లిమిటెడ్ ఓవర్ సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఏడెన్ మరకరం తిరిగి దక్షిణాఫ్రికా టీ20 జట్టు కెప్టెన్ గా వచ్చాడు. అతను కెంటన్ డికాక్ తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇక 2వ వన్డేలో గాయపడిన టోనీ డి జోర్జీ పూర్తిగా కోలుకున్నాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇక మిడిల్ ఓవర్లలో డేవిడ్ బ్రేవిస్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ అండ్ డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇక బౌలర్లలో ఆండ్రీస్ నోర్జే 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. టీ20లో 7 ఇన్నింగ్స్లలో భారత ఓపెనర్ శుభ్మాన్ గిల్ ను 4 సార్లు అవుట్ చేశాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ ను కూడా 6 ఇన్నింగ్స్లలో 2 సార్లు అవుట్ చేశాడు. సో ఆండ్రీస్ నోర్జే ఈ సిరీస్ స్టార్టింగ్ లోనే మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా క్వింటన్ డీకాక్ అండ్ ఏడెన్ మరకరం ఆడనున్నారు. నెక్స్ట్ నెంబర్ 3లో రీజా హెండ్రిక్స్, నెంబర్ 4లో డేవిడ్ బ్రేవిస్, నెంబర్ 5లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 6లో ట్రిస్టన్ స్టబ్స్ అండ్ నెంబర్ 7లో కార్బిన్ బోచ్ లేదంటే జార్జ్ లిండే, నెంబర్ 8లో మార్కో జాన్సన్, నెంబర్ 9లో కేశవ్ మహారాజ్, నెంబర్ 10లో లుంగి నిగిడి అండ్ నెంబర్ 11లో ఆండ్రీస్ నోర్జే.